కార్యక్రమం. దాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఒక ఆహ్వాన పత్రికను కూడా రిలీజ్ చేశారు. అటు జన సైనికులతో మా ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు. ప్రజెంట్ పిఠాపురంలో కిషోర్ ఉన్నారు. కిషోర్, ఏంటి పరిస్థితి? ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు జన సైనికులు అంటే? థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పిఠాపురం నుండి పోటీ చేయడం, అలాగే ముద్రగడ కాపు ఉద్యమేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ నన్ను పార్టీలో స్వయంగా ఆహ్వానించలేదని చెప్పి అలగడం అనేది కొంచెం చర్చనాంశంగా మారింది. ప్రస్తుతం పార్టీలో కాపులందరూ కూడా జనసేనానికి మద్దతు పలుకుతున్నట్టే ముద్రగడ పద్మనాభం మాత్రం ఒకవైపు వైసీపీకి మద్దతు పలికినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేసిన ఎత్తుగడలకు సంబంధించి ముద్రగడ పద్మనాభం కొంచెం చేసే వ్యాఖ్యల్ని ఇక్కడ మనతో పాటు మాట్లాడారు. ఎందుకంటే ఈయన ఒకవేళ కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నెగ్గితే కనుక నా పేరు మార్చుకుంటారని స్వయంగా ముద్రగడ పద్మనాభం తెలియజేయడం, దానికి సంబంధించి జనసేన సంబంధించిన నేతలు ఆయనకి స్వాగతం పలగా అంటే కరపత్రాలను కానీ అటు శుభలేఖలు కానీ అంటే విజిటింగ్ కార్డులు కూడా వాట్సాప్ గ్రూపుల్లోని అటు ఆయనకి కూడా ఇంటికి పంపించిన నేపథ్యం కనబడుతుంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అనే దాని మీద స్వయంగా ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యలు చేయడం, అలాగే ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే కనుక ఇక్కడ నుండి పోటీ నేను పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం కాకుండా ముద్రగడ రెడ్డి అని చెప్పి మార్చుకుంటానని చెప్పానన్నావు. ఏ విధంగా చూడొచ్చు? అది చాలా అవివేకం అనుకోవాలండి. పెద్ద ఆయన మాటలు అయినా పద్మనాభం గారు వయసుకి తగ్గ మాటలు కదా. అది ఎందుకు చేస్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురం నెగ్గితేస్తారు, అధిక మెజార్టీతో నెగ్గితేస్తారు. కానీ పద్మనాభం గారు మాత్రం ఖచ్చితంగా ఆయన పేరు మార్చుకుంటాం అన్నది ఆ మాట మీద నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏం చేస్తానంటే పద్మనాభం గారు చాలా పెద్దడు, విజ్ఞుడు, చాలా రాజకీయ అనుభవం ఉన్నవాడు. ఆయన మరి దేనికి సొత్తుగా మాట్లాడో తెలియట్లేదు. ఆయన కుటుంబాన్ని దూరం పెట్టుకున్నాడు, కనుక కూతుర్నే దూరం పెట్టుకున్నాడు, అందరినీ దూరం పెట్టుకుని ఆయన మాట్లాడడానికి మరి ఆయన విజ్ఞతకు చేస్తున్నాం. మేము ఏం చేస్తానంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అధిక మెజార్టీ నెగ్గుతాడు, ఈయన ఖచ్చితంగా పేరు మార్చుకుని సిద్ధంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. జన సైనికులు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఆయన మీరు పేరు మార్చుకోవాలి, ఖచ్చితంగా పేరు మార్చుకోవాలని సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకోవడానికి మీరందరూ కూడా జనసేన సంబంధించిన నేతలందరూ కూడా కరపత్రాలు కానీ ఇటు లేఖలు కానీ పంపించడం జరుగుతుంది. ఏ విధంగా చూడవచ్చు? పద్మనాభం గారికి ఇప్పుడు మొదటిసారి కాదండి ఇలాంటివి. ఆయన చాలా జిమ్మకులు చేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు తొత్తుగానే ఉంటాడు. ఈయన గతంలో ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఉద్యమాలను పక్కదారు పట్టించి ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసి వేరే విధమైనటువంటి ప్రలాభాలకి లొంగి మరి జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా ప్రవర్తించడం అనేది కొత్తగా మనం చూసేదేం లేదు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎంపీ చేశారు, మంత్రి చేశారు, అనేక రకాల పదవులు అనుభవించారు. వయసులో పెద్ద ఆయన. అలాంటి ఛాలెంజ్ చేయడం ఆయన వయసుకు తగ్గదు కాదు. కుటుంబ సభ్యులే ఆయన వ్యతిరేకిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ రోజు వరకు మరి ముద్రగడ అభిమానులుగా ఉన్నటువంటి వేలాది మంది వేళ ఆయన వ్యతిరేకిస్తున్నారంటే ఆయన పరిస్థితి ఒకసారి గమనించాలి. ఆయన ఆఖరి దశలో ఉన్నారు. ఆఖరి దశలో గౌరవంగా జీవించాల్సింది పోయి ఇలాంటి అక్కర్లేని మాటలు మాట్లాడుకుని ఆయనకున్న గౌరవాన్ని ఆయన తగ్గించుకోవడం మంచి పద్ధతి కాదు. తప్పనిసరిగా పిఠాపురంలో మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆయన మాట మీద నిలబడి మార్చుకుంటారో మానేస్తారో అది వేరే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నారని వచ్చాను. సార్ మీరు చెప్పండి, అంటే ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకోవడం ఏ విధంగా చూడచ్చు? అంటే ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో కనుక నగ్గకపోతే ఏ విధంగా చూడొచ్చు? చెప్పలేదు. ప్రస్తుతం అంటే ఇక్కడ ఉన్న సమాచారం మేరకు అందరూ కూడా అంటే జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి లేఖల రూపంలో కరపత్రాల రూపంలో ఆయన ఇంటికి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 6వ తారీఖున పేరు మార్చుకుంటారా లేదా అనే దాని మీద సంక్షిప్త నెలకొందని తెలుస్తుంది. రైట్ కిషోర్, అది పిఠాపురంలో ఉన్న పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్కి మద్దతుగా చాలామంది అక్కడ ఓటేశారు. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, కొంతమంది అయితే అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ఓటేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలి అని చెప్పి వాళ్ళు భీష్మించుకున్నారు. చాలా కారణాలు ఉన్నాయి దీనికి. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంలలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, పవన్ కళ్యాణ్ ఓటమి అనేది జనసేన ఓటమిగానే
చూడట్లేదు చాలామంది, పర్టికులర్గా కాపు సామాజిక వర్గం అదేదో కాపుల ఓటమిగా భావించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎప్పుడు తాను కాపు అని చెప్పుకోకపోయినా, తన కుల నాయకుడు అని చెప్పుకోకపోయినా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు కాబట్టి కాపులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కాపు ఓటర్లు పిఠాపురంలో గణనీయంగా ఉన్నారు కాబట్టి ఆయన గెలుపు నల్లేరు మీద నడక అనేది జన సైనికుల మాట. ఓకే, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఆయన పేరు మార్చుకుంటానని శపథం చేసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గెలుపోవటముల మీద చాలా ఇంట్రెస్ట్ అనేది ఏర్పడిన పరిస్థితి. మొత్తం పిఠాపురంలో ఫలితం ఏ రకంగా ఉంటుందనే ఒక క్యూరియాసిటీ పెరిగిపోతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సత్యం గారు, సార్